నిజాం పోలీస్ యాక్షన్ తర్వాత ఆయన రాజ్యం పోయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయనను గౌరవించి గవర్నర్ పదవి ఇచ్చింది, రాజ్ ప్రముఖ్ పేరుతో. గవర్నర్ పదవి ఇస్తే ఆ పదవిలో ఉన్నారు ఆయన అనుకోకుండా ఆయన డ్రైవర్ది చెయ్యి విరిగిపోతుంది, పాపం చేతి ఫ్రాక్చర్ అయితే. ఫ్రాక్చర్ అయితే ఆయన గన్ మ్యాన్ ఇచ్చి ఉస్మానియా హాస్పిటల్ పంపిస్తే వాళ్ళు చెప్తారు, మన నిజాం సర్కారు అన్ని దవాఖానలు పెట్టింది బిడ్డ, బొక్కల దవాఖాన పెట్టలేదు, ఇక్కడ లేదు ట్రీట్మెంట్, నువ్వు మద్రాస్ అని పోవాలి, బొంబాయి అని పోవాలని చెప్పి. అతను వచ్చి పాపం నిజాంకు చెప్తే అతనికి ఏర్పాటు చేసి అతన్ని బొంబాయి పంపించి ట్రీట్మెంట్ కోసం. వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణరావును, హెల్త్ మినిస్టర్ను, చీఫ్ సెక్रेटरीని పిలిపించి, ये बात मेरे इल्म में क्यों नहीं लाया आप लोग, बहुत पहले मुझे बोलना था, ये अच्छी बात नहीं है, हैदराबाद में आर्थोपेडिक हॉस्पिटल होना चाहिए और मेरा जो जमीन है, मुझे अलॉट किया गया जमीन 250 एकड़ जमीन मैं दे रहा हूँ हॉस्पिटल बनाने के लिए और पूरा पैसा उसका मैं दे दूंगा, ఆర్థోపెడిక్ హాస్పిటల్ बनाओ. ఏది ఆయన రాజ్యం పోయిన తర్వాత, ఆయన రాజుగా లేని తర్వాత కట్టినటువంటి ఆసుపత్రి, ఆయన ఇచ్చిన డబ్బుతో కట్టింది నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్. ఈ వాజ్ సచ్ ఎ గ్రేట్ కింగ్, సచ్ ఎ సెక్యులర్ కింగ్. అట్లాంటి వాడు మనం తలుచుకుంటే దాన్ని కూడా తప్పు అని పెట్టింది. అంటే మన చరిత్ర మనకే తెలియకుండా, మన కల్చర్ మనకు తెలియకుండా, మన ఉనికి మనకు తెలియకుండా చాలా తొక్కిపెట్టే ప్రయత్నం చేసినారు. కానీ పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే పొడుగోని నెత్తి పోచమ్మ కొట్టిందని మన తెలంగాణలో శాస్త్రం చేస్తారు. భగవంతుడు మన్నించిండు, వాళ్ళ ఆగడాలు పరాకాష్ఠకు పోయినాయి కాబట్టి, అన్లిమిటెడ్ అయింది కాబట్టి, గాడ్ హెస్ బ్లెస్డ్ us with the తెలంగాణ స్టేట్.